ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్. ఇచ్చిన ఫంక్షన్కి డొమైన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంసెట్లో ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి, ఇంకోటి ఒక 2 క్వశ్చన్లు సొల్యూషన్ సెట్ అని వస్తాయి. ఇది నేర్చుకుంటే అది కూడా వస్తుంది. డొమైన్ ఆఫ్ ది ఫంక్షన్, డొమైన్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఇచ్చినటువంటి ఫంక్షన్కి డొమైన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయడం అనేది నేర్చుకుంటున్నాం. సో ఒక ఫంక్షన్ f(x) ఉందనుకోండి, దీనికి డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాని మీనింగ్ ఏంటి? ఈ ఫంక్షన్ ఆ వాల్యూస్ దగ్గర వెల్ డిఫైన్డ్ అవ్వాలి. సో డొమైన్ అంటే ఏంటంటే ది వాల్యూస్ ఆఫ్ ఎక్స్ at which f of x is well defined. ఇది డొమైన్. ఎక్స్ వాల్యూస్, ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ యొక్క వాల్యూస్ ఎక్కడైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వెల్ డిఫైన్డ్ అవుతుందో. వెల్ డిఫైన్డ్ అవ్వడం అంటే ఏంది? వెల్ డిఫైన్డ్ అవ్వడం అంటే ఎటువంటి అన్డిఫైన్డ్ వాల్యూస్ రాకుండా ఉండడం అన్నట్టు. అన్డిఫైన్డ్ వాల్యూస్, ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటారు వాటిని. లిమిట్స్లో అయితే ఇండిటర్మినేట్ ఫార్మ్స్ అంటారు. అన్డిఫైన్డ్ వాల్యూస్ రాకుండా ఉండడం. అన్డిఫైన్డ్ వాల్యూస్ ఏంటి? సమ్ ఆఫ్ ది కొన్ని మనం ఇంకా వెళ్తుంటే మనకు వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే కొన్ని చూద్దాం. 1/0 అన్డిఫైన్డ్. 1/0 నార్మల్ ఇన్ఫినిటీ, అదొక ఫైనైట్ వాల్యూ కాదు. ఇన్ఫినిటీ అంటే ఎంత వాల్యూ అనేది చెప్పలేం కదా మనం. సో ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. అండ్ log 0 అన్నా కానీ ఇన్ఫినిటీయే, ఎంతనో చెప్పలేము అది. అండ్ √-1 అంటే మీరు అనవచ్చు √-1 అంటే i కదా, తెలుసు కదా అంటే. i అనేది కాంప్లెక్స్ వాల్యూడ్ ఫంక్షన్. ఐ మీన్ కాంప్లెక్స్ వాల్యూడ్ ఫంక్షన్ అనవచ్చు. అఫ్ కోర్స్ ఇఫ్ f of z = i అవుతే. బట్ i అనేది iota అని అంటాం నార్మల్గా. అది √-1 అక్కడనే డిఫైన్ అవుతుంది. ఒక కాంప్లెక్స్ వేరియబుల్స్ అనేది అక్కడ నుంచే వస్తుంది అన్నట్టు. సరే, సో అది కాంప్లెక్స్ వాల్యూడ్ ఫంక్షన్స్లోకి వెళ్తుంది, ఇక్కడికి రాదు. మనం మాట్లాడేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రియల్ వాల్యూడ్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జస్ట్ ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్. సో ఎక్స్ మొత్తం రియల్ వాల్యూసే పెడితే వచ్చే అవుట్పుట్ కూడా మనకు రియలే వస్తుంది. కానీ ఇక్కడ ఇది ఒక కాంప్లెక్స్ వాల్యూడ్ ఫంక్షన్. సో ఇది కూడా అన్డిఫైన్డ్ అన్నట్టు. రియల్ వాల్యూడ్ ఫంక్షన్ రియల్ స్పేస్లో ఇది అన్డిఫైన్డ్ అవుతుంది. అండ్ 0/0 ఇది ఆల్సో అండ్ అన్డిఫైన్డ్ ఫామ్. 0/0 కూడా అన్డిఫైన్డ్ ఫామ్, ఎంతనో చెప్పలేం. సో ఇటువంటివి ఉన్నాయి కొన్ని. తర్వాత మనం పోతున్న కొద్దీ ఏమేమి ఉన్నాయి ఇంకా అనేది చూసుకుందాం. సరే, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫంక్షన్ f of x = 1/x ఉందనుకోండి. 1/x ఉంటే ఇది ఎక్కడెక్కడ వెల్ డిఫైన్ అవుతుంది, ఎక్కడెక్కడ వెల్ డిఫైన్ అవ్వదు చూస్తే, ఫర్ x = 0 తీసుకుంటే, ఫర్ x = 0 ఏమైంది? ఇది 1/0 అవుతుంది. 1/0 అనేది మళ్ళీ ఒక అన్డిఫైన్డ్ ఫామ్. సో ఇక్కడ డిఫైన్డ్ అవ్వదు. ఫర్ x = 1 తీసుకుంటే 1/1 వస్తుంది, విచ్ ఈస్ 1. ఫర్ x = 2 తీసుకుంటే 1/2 వస్తుంది, 1/2. ఓకే, సో అంతటా డిఫైన్డ్ అవుతుంది పర్ఫెక్ట్గా. కానీ 0 దగ్గర డిఫైన్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 దగ్గర సరిగ్గా డిఫైన్ అవుతలేదు కాబట్టి ఎక్స్ అనేది ఇప్పుడు సొల్యూషన్స్ అయితే తీసుకుంటే, ఐ మీన్ డొమైన్ ఎక్స్ అనేది ఏ వాల్యూస్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ పర్ఫెక్ట్గా డిఫైన్ అవుతుందనే డొమైన్. సో అప్పుడు డొమైన్ ఏమవుద్ది? ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. బట్ ఏంది ఇక్కడ? 0 అనేది పెట్టినప్పుడు మాత్రమే అన్డిఫైన్ అవుతుంది. సో ఆర్లో నుంచి 0 తీసేస్తాం మనం. r-0 ఒక్క ఎలిమెంట్ని తీసేస్తున్నాం. ఇది డొమైన్ అవుతుంది ఇచ్చిన ఈ ఫంక్షన్కి. అట్లా ఉంటుంది. సో ఇంకా మనం ఫంక్షన్స్ చూస్తూ ఉంటే, యాక్చువల్లీ ఎగ్జామ్లో ఎట్లా ఉంటుందంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫంక్షన్స్ అడిగి వాటికి డొమైన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అటువంటి ఫామ్స్లో ఫస్ట్ ఫామ్ ఏంటంటే దీనిలాగానే
ఫస్ట్ ఫామ్ ఏంటంటే 1/f(x). 1/f(x) ఫామ్ అని ఉంటుంది. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ 1/f(x) అని అంటారు. 1 ఇచ్చి f(x) ప్లేస్లో ఒక పాలినామియల్ ఏదో ఇస్తాడు. ఒక పాలినామియల్ ఒక ఫంక్షన్ ఏదో sin x, e⁻x, log x ఏదో ఒకటి ఇస్తాడు. ఓకే, ఇస్తే మనం ఏం చేయాలి, దానికి డొమైన్ ఏమైందంటే f(x) అనేది 0కి ఈక్వల్ కాకూడదు. ఏ వాల్యూస్ దగ్గర ఈక్వల్ అవుతుందో అది ఎక్స్లోంచి ఇచ్చినటువంటి డొమైన్ సెట్ ఉంటుంది కదా, అందులోంచి అది తీసేయాలి. x బిలాంగ్స్ టు r మైనస్ సెట్ r మైనస్ x వేర్ f(x) is 0. దీన్ని యాక్చువల్గా సెట్ బిల్డర్ ఫామ్ అంటారు, రోస్టర్ ఫామ్ అంటారు. ఇది ఓకే అంటే దాని మీనింగ్ అంటే x బిలాంగ్స్ టు r అంటే రియల్ సెట్లో ఒకవేళ డొమైన్ రియల్ మనం తీసుకున్నటువంటి డొమైన్ రియల్ నెంబర్ సెట్ అవుతాయి. ఆర్లోంచి ఏం తీసేయాలి, f(x) ఎక్కడ 0 అవుతుందో ఆ నెంబర్స్ తీసేస్తున్నాం, ఆ x వాల్యూస్ తీసేస్తున్నాం. సో ఫర్ ఆల్ ద x వాల్యూస్ అట్ విచ్ f(x) ఈక్వల్స్ 0 అది తీసేయాలన్నట్టు. తీసేసినాక మిగిలిన ఏంటి, మంచిగా డిఫైన్ అయ్యేటి మిగులుతాయి. f(x) ఎక్కడ ఏ x వాల్యూస్ అయితే పర్ఫెక్ట్గా డిఫైన్ అవుతుందో ఆ x వాల్యూస్ మిగులుతాయి. సో మనకు ఇబ్బంది లేదు, ఇట్లా రాసుకోవచ్చు మనం. సెకండ్ ఏంటంటే రూట్ f(x). ఇది మంచిగానండి, ఇది కూడా ఇంపార్టెంట్. రూట్ f(x) అంటే ఏంటంటే దీనికి డొమైన్ ఏమవుద్ది, అంటే f(x) ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. ఎందుకంటే మనకు తెలుసు f(x) రూట్ కింద ఏదైనా ఉంటే మనకు గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. ఒకవేళ లెస్ దెన్ 0 అయిందనుకో అప్పుడు ఏమవుద్ది, కాంప్లెక్స్ వాల్యూ ఒకటి i అనేది వస్తుంది. అప్పుడు వచ్చిందంటే మనం కాంప్లెక్స్ స్పేస్లోకి వెళ్ళిపోయినట్టు. అట్లా లేదు, మనం ఎప్పుడైనా రియల్ స్పేస్లోనే ఉండాలి. సో రియల్ ప్లేస్లో నెగటివ్ నెంబర్స్కి రూట్ కింద నెగటివ్ నెంబర్స్ ఉంటే రూట్ డిఫైన్ అవ్వదు. బట్ పాజిటివ్ నెంబర్స్కి అండ్ ఒకవేళ 0కి ఇఫ్ f(x) ఈక్వల్ 0 అయినా కానీ ఓకే, ఇబ్బంది లేదు, రూట్ 0 వస్తుంది. బట్ ఒక్క లెస్ దెన్ 0 అయితే మాత్రమే ప్రాబ్లం. సో రూట్ f(x) డొమైన్ ఏమైందంటే f(x) గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఇది చూసినాక x బిలాంగ్స్ టు r డొమైన్ ఏమైందంటే వేర్ f(x) లెస్ దెన్ 0. ఈ సెట్ బిల్డర్ ఫామ్లో రాసుకోవాలంటే రాసుకోవచ్చు, లేకపోయినా ఓకే. ఏంటంటే x బిలాంగ్స్ టు x అనేది రియల్ నెంబర్ సెట్కి, ఒకవేళ డొమైన్ రియల్ నెంబర్ సెట్ అనుకుంటే అది రాసి మైనస్ x ఎక్కడికైతే లెస్ దెన్ f(x)ని లెస్ దెన్ 0 చేస్తుందో ఆ వాల్యూస్ అన్నీ. ఎందుకంటే రూట్ కింద మైనస్ వాల్యూ వస్తే డిఫైన్ అవ్వదు కాబట్టి, అది డొమైన్ కాదు కాబట్టి. సో x ఎక్కడెక్కడైతే f(x)ని లెస్ దెన్ 0 చేస్తుందో ఆ వాల్యూస్ రాయాలి ఇక్కడ. అది ఫస్ట్ చెక్ చేసుకోవాలి, ఇది డొమైన్ యాక్చువల్గా, ఇది డొమైన్ ఇది చెక్ చేసుకోవాలన్నట్టు. సో ఇది ఎక్కడెక్కడ 0 అవుతుందో చూసి ఆర్లోంచి వీటిని తీసేయాలి. ఇది ఎక్కడెక్కడ 0కి ఈక్వల్ అవుతుందో చూసి ఆర్లోంచి వీటిని తీసేయాలి. సో అట్లే థర్డ్ది ఎట్లా అంటే థర్డ్ది ఏం పెడదాం, లాగ్లు పెడదాం. log x, ఇది మళ్ళీ మీరు టీటా అనుకున్నారు, టీటా కాదు log x. ఓకే, log xకి మనకు తెలిసిందే దీని డొమైన్ ఏమైందంటే ఎప్పుడైనా కానీ x గ్రేటర్ దెన్ 0. ఒకవేళ log x ఇస్తే log f(x) ఇస్తే అప్పుడు ఆబ్వియస్లీ అప్పుడు డొమైన్ ఏమవుద్ది, దేనికైతే లాగ్ కడుతున్నామో, ఏ నెంబర్కి అయితే లాగ్ కడుతున్నామో ఖచ్చితంగా అది గ్రేటర్ దెన్ 0 అవ్వాలి అంతే. ఒకవేళ బేస్ తోటి ఇంక్లూడ్ చేసి ఇస్తే అప్పుడు ఎట్లా చేస్తాం చూద్దాం.
రోమన్ నెంబర్స్ చేయడం వద్దు, నార్మల్ నెంబర్స్ చేద్దాం. ఫోర్త్ది బేస్ తోటి ఇంక్లూడ్ చేస్తే సమ్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? డొమైన్ ఏమవుద్ది అప్పుడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దెన్ 0, అదొకటి. అండ్ g of x should also be greater than 0. And one more thing, g of x should not be equals to 1. ఇది log f of x బేస్ g of x ఇచ్చిన డొమైన్. ఇవన్నీ చేస్తే నీకు x వస్తుంది, డొమైన్ వస్తుంది, x వాల్యూస్ వస్తాయి, అవే డొమైన్లో ఉంటాయి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే మంచిగా అర్థమవుతుంది. ఇవన్నీ రాసినాక తర్వాత ఎగ్జాంపుల్ చెప్తా ఒక్కొక్క దానికి. సరే, ఫిఫ్త్ది ఇంకా బాగా ఎలాబరేట్ చేసి చెప్పొచ్చు, కానీ ఏంటంటే కొంచెం షార్ట్గా చెప్పేస్తున్నా. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లాగ్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీనికి డొమైన్ ఏమవుద్ది? లాగ్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డొమైన్ ఏమవుతుందంటే నార్మల్గా ఏంది, రూట్ కింద ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే డొమైన్ ఏంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. కానీ ఇది ఒకవేళ ఈక్వల్స్ టు 0 అయింది అనుకోండి, రూట్ 0 ఏమైంది? 0 అయింది. లాగ్ 0 ఏమైంది? అన్డిఫైన్డ్ అవుతుంది. సో ఆ ఈక్వల్ టు 0 అనేది తీసేస్తాం, ఓన్లీ గ్రేటర్ దెన్ 0. ఇది. సో ఇట్లా మనం అఫ్కోర్స్ చేసుకుంటూ ఉండొచ్చు. సిక్స్త్ది ఫర్ 1/√ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది రాయలేదు. ఓకే, 1/√ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డొమైన్ ఏమవుద్ది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మధ్యలోకి జరుపుదాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ జస్ట్ బీ గ్రేటర్ దెన్ 0. ఎందుకు? ఇది ఈక్వల్ 0 అయింది అనుకోండి, రూట్ 0 0 అయిపోతుంది, 1/0 అన్డిఫైన్డ్ అయిపోద్ది. సో జస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఇది సొల్యూషన్ సెట్ రాయాలంటే రాయొచ్చు, బట్ నేను ట్రిక్ చెప్తున్నా. గ్రేటర్ దెన్ 0 తీసుకొని ఇన్ఈక్వాలిటీ దీన్ని సాల్వ్ చేసుకుంటూ పోతే వచ్చే ఎక్స్ వాల్యూసే డొమైన్లో ఉంటాయి, అంతే. సో ఇట్లా చాలా రాయొచ్చు. సైన్స్కి రాయొచ్చు, సైన్కి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నిటి రాయొచ్చు, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నిటి రాయొచ్చు. అఫ్కోర్స్ డొమైన్ అండ్ రేంజ్ అనేది అన్నిటికి ఉంటుంది, ప్రతి ఒక్క ఫంక్షన్కి ఉంటుంది. అఫ్కోర్స్ ఫంక్షన్ బై డెఫినేషన్ ఇట్ ఈస్ డిఫైన్డ్ బై దానికి ఉన్నటువంటి అట్రిబ్యూట్స్, డొమైన్ అండ్ కోడొమైన్. కోడొమైన్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ మ్యాప్ అయితే దాన్ని రేంజ్ అని అంట. సరే, ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎంసెట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ చూద్దాం, నార్మల్ ప్రాబ్లమ్స్ కాకుండా ఎంసెట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎంసెట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ చూస్తే మనకు ఒక ఇది ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. సరే, ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద డొమైన్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ అండర్ రూట్ ఫైండ్ ద డొమైన్ ఆఫ్. నార్మల్గా ఆ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటారు, ఎందుకంటే అన్నీ కూడా రియల్ వాల్యూడ్ ఫంక్షన్సే మనం ఈ ఫంక్షన్స్ టాపిక్లో మాట్లాడుకునేటి. సో log 10 ఫస్ట్ బేస్ రాసేసిన, ఎందుకంటే దేనికైతే మనం లాగ్ కడుతున్నాం అది ఫంక్షను. ఇది సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మొత్తం అన్నట్టు log 5x - x² బేస్ 10 ఇది మొత్తం. సో దీనికి డొమైన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకు తెలుసు
రూట్ కింద ఏదైనా వాల్యూ ఉంటే ఏం చేయాలి, దాన్ని ఫస్ట్ వెంటనే ఇక్కడ ఉన్నట్టుగా రూట్ కింద ఏదైనా వాల్యూ ఉంటే దాన్ని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అని రాసుకోవాలి, తెలిసిందే. అట్లే లాగ్కి ఏమన్నా లాగ్ ఎక్స్ అని ఉంటే దాని డొమైన్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అని రాసుకోవాలి. దాని డొమైన్ ఏమైంది ఇది ఆ లాగ్ దేనికైతే కడుతున్నామో అది ఖచ్చితంగా గ్రేటర్ దెన్ 0 అవ్వాలి. అది రెండు ఇక్కడ ప్లేస్ అయిపోద్ది. సో log 10 of 5x minus x square by 4 రూట్ కింద ఉంది ఇది. ఇట్ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఓకే, ఇంకోటి ఏంది, ఇది 5x minus x square by 4 రూట్ కింద ఉంది కాబట్టి దీని మొత్తానికి గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 రాసిన. లాగ్ దేనికి కడుతున్నాం, దీనికి కడుతున్నాం. దీనికి కట్టినప్పుడు ఇది ఏం కావాలి, ఇట్ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దెన్ 0 ఇది. సో ఇప్పుడు చూద్దాం, దీన్ని రాసుకుంటే 5x minus x square గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 ఇటు పోద్ది తెలిసే మనకు, ఎందుకంటే లాగ్ x బేస్ a ఈక్వల్స్ టు b ఉంటే మనం ఏం రాస్తాం, x ఈక్వల్స్ టు a పవర్ b అని రాస్తాం. సో సేమ్ ఇది కూడా 5x minus x square by 4 ఉంది ఇక్కడ. ఇది మొత్తం ఒక ఫంక్షన్ బై ద వే, మర్చిపోకండి. ఓకే, ఈ 10 అనేది ఇటు పోతుంది. 10 అనేది చోట 10 పవర్ 0 అవుతుంది. ఇది రాసుకున్నాం, స్టెప్ వైజ్గా చేసుకుందాం, కన్ఫ్యూజ్ అవుతారు. 10 పవర్ 0 అవుతుంది. అట్లే ఇది చేసుకుంటే 5x minus x square గ్రేటర్ దెన్ బై 4 ఉంది. ఇటు వెళ్తే ఇంటూ 4 అవుతుంది. ఇంటూ 4 అయిందంటే 0 into 4 0. నార్మల్గా ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ గురించి చెప్పేటప్పుడు మనం ఏదో నార్మల్ మ్యాథమెటిక్స్ చేసినట్టు, నార్మల్ మ్యాథమెటిక్స్లో ఎట్లుంటుంది, ఈక్వల్ పెట్టి చేసే దాంట్లో అటు పోతే ఇటు, ఇటు పోతే అటు, ఇటు పోతే సబ్ట్రాక్షన్, అటు పోతే అడిషన్, మల్టిప్లికేషన్, డివైడ్ అవుతుంది. ఇట్లా చెప్పకూడదు. ఏం చేయాలంటే ఆన్ బోత్ సైడ్స్ ఒక పాజిటివ్ నెంబర్ 4 అనే దాంతో ఇంటూ చేయాలి, మల్టిప్లై చేయాలి. చేస్తే ఏమవుతుంది, ఇంటూ 4 ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడనేమో 0 into 4 0 అవుతుంది. సో 0 వస్తుంది. అట్లా చెప్పాలి, అది పర్ఫెక్ట్. ఎందుకంటే కొన్ని ఇప్పుడు లిమిట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేసేటప్పుడు ఇంటూ ఏ అని, ఇంటూ ఎక్స్ అని మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అప్పుడు అది ఖచ్చితంగా పాజిటివ్ నెంబర్ కావాలి. పాజిటివ్ నెంబర్ కాకుండా ఒకవేళ నెగిటివ్ నెంబర్ అయిందనుకో ఇక్కడ ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది, అది మిస్ అవుతాం. అందుకని ఈ ప్రకారంగా చేయడం కరెక్ట్. అసలు యాక్చువల్ వే ఇదే. షార్ట్కట్గా అందరూ ఇటు నుంచి అటు పోతే అది అవుద్ది, అటు నుంచి ఇటు పోతే ఇది అవుద్ది అనుకుంటే షార్ట్కట్గా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఇది చూద్దాం. 5x minus x square గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, ఇది ఆల్రెడీ 10 పవర్ 0 1 అయింది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఉంది ఇక్కడ. ఓకే, బై ద వే ఇంకొకటి చెప్పాలి ఇక్కడ, 5x minus x square by 4 గ్రేటర్ దాన్ ఈక్వల్టీ ఎందుకు అయింది అని అంటే ఇక్కడికి ఒక కండిషన్ ఉంది. లాగుకున్నటువంటి బేసు ఎప్పుడైతే 1 కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు అది ఇటు పోయినప్పుడు సైన్ చేంజ్ అవ్వదు. ఇక ఉన్న గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఏది ఉన్నా అది అట్లే ఉంటుంది అన్నట్టు. కానీ ఇక్కడ బేస్ అనేది 1 కంటే తక్కువ ఉన్నప్పుడు, హాఫ్ ఉన్నా కానీ 1/3 ఉన్నది ఏదైనా కానీ 1 కంటే తక్కువ, అఫ్కోర్స్ మనకు ఆల్రెడీ తెలుసు 0 కంటే ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే పాజిటివ్ ఉండాలి బేస్ కూడా. సో 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు, 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఇది ఇటు పోయినప్పుడు సైన్ చేంజ్ అవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. ఎందుకంటే గ్రాఫ్స్ చెప్పేటప్పుడు చెప్తా, ఇంకా చాలా చెప్పాలి. అసలు ఫస్ట్ గ్రాఫ్స్ చెప్పేది ఉండే. ఓకే, ఇక్కడ సైన్ చేంజ్ అవుతుంది. అప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ డొమైన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లాగ్స్కి ఎప్పుడైతే బేస్ 1 కంటే ఎక్కువ ఉంటుందో అది ఇటు వెళ్ళినప్పుడు మనకు ఉన్న సైను ఏం చేంజ్ అవ్వదు. కానీ 1 కంటే తక్కువ ఉన్నప్పుడు, అంటే 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు ఇటు వెళ్ళినప్పుడు సైన్ చేంజ్ అవుతుంది. ఇది 1 కంటే ఎక్కువనే 10, సో ఇటు పోయినప్పుడు సైన్ ఏం చేంజ్ కావాలి, అట్లా పెట్టినా. సో ఇప్పుడు ఏమైంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 10 పవర్ 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 పవర్ 0 విచ్ ఇస్ 1.
by4 ఉంది. ఈ by4 10⁻0 అనేది 1. ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. సో 5x మైనస్ స్టెప్ 5 చెప్తున్నా, మీరు కన్ఫ్యూజ్ అవుతుందేమో అని. > by4 ఉంది. ఇటు వెళ్తే ఓకే, నేను కూడా అట్లనే చెప్తున్నా. 1 × 4 4 అవుతుంది. ఈ పాజిటివ్ నెంబరు. సో ఇటు వెళ్తే 1 × 4 4 అవుతాయి. సైన్ ఏం చేంజ్ అవ్వదు. సో ఇక్కడ ఇది చూసుకుంటే 5x మైనస్ x² > 0 అని వచ్చింది. 5x మైనస్ x² > 4 అని వచ్చింది. ఇప్పుడు రెండిట్లలో ఏదో ఒకటో తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఒక నెంబరు 0 కంటే ఎక్కువ ఉందంట, 0 కంటే ఎక్కువ. ఇంకో అదే నెంబరు, సేమ్ నెంబరు 4 కంటే ఎక్కువ ఉంది. మనం ఏం తీసుకోవచ్చు? డైరెక్ట్ ఇది తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక నెంబర్ 4 కంటే ఎక్కువ ఉందంటే అది ఆటోమేటిక్గా 0 కంటే ఎక్కువ ఉన్నట్టే. ఒకవేళ 0 కంటే ఎక్కువ అని తీసుకున్నాం అనుకో, 4 కంటే తక్కువ కూడా ఉండొచ్చు అది. సో అది కాదు, సో ఇది తీసుకోవాలి మనం. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ సెట్. దీన్ని సాల్వ్ చేస్తే మనకు సొల్యూషన్ సెట్ వస్తుంది. సో ఏమవుద్ది? 5x మైనస్ x² ఈ +4 ఉంది, ఎటు వస్తే -4 అవుతుంది. > 0 ఉంది. దీన్ని మైనస్ కామన్ తీస్తే x² మైనస్ 5x + 4 > ఉన్నది. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవుతారేమో అని ప్రతి స్టెప్పు వేయాల్సి వస్తుంది. మైనస్ కామన్ తీస్తున్నా. ఇట్లా మైనస్ కామన్ తీస్తే -x² మైనస్ × మైనస్ + 5x మైనస్ × ప్లస్ -4 > 0 ఉంది. సో ఇప్పుడు ఈ మైనస్ ఆన్ బోర్డ్ ఇటు వెళ్తే అని చెప్పొచ్చు, కానీ ఆన్ బోత్ సైడ్స్ మైనస్ తోటి మల్టిప్లై చేస్తే ఏమైంది? ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. x² మైనస్ 5x + 4 ఉంటుంది. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడ <= 0 వస్తుంది. ఎందుకు 0 వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఉన్నాయి, 3 2 అని మనకు తెలుసు, 3 > 2 అని. కానీ ఎప్పుడైతే మైనస్ పెడతామో ఈ రెండింటికి ఏమైందంటే -3. ఒకవేళ సైన్ అట్లే పెట్టినాం అనుకో ఏమవుతుంది చూడండి, <= -2. ఇది తప్పు. ఎందుకంటే -3 ఎప్పుడైనా -2 కంటే లెస్ అయిపోతుంది. సో ఇక్కడ యాక్చువల్లీ <= ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటిది? మనం ఎప్పుడైతే మైనస్ పెడతామో అప్పుడు సైన్ కూడా చేంజ్ చేయాలి. అట్లా మైనస్ తోటి ఆన్ బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నాము, అప్పుడు సైన్ చేంజ్ చేయాలి. సో x² మైనస్ 5x + 4 <= 0. దీనికి మనం ఫ్యాక్టర్స్ చేస్తాం కదా, ఇక్కడ చేద్దాం. x² మైనస్ 5x + 4 <= 0 అని. సో x² 4 × 1 4 రాసుకోవచ్చు. ఇది -4x మైనస్ x + 4 <= 0. x(x - 4 మైనస్ 1(x - 4 <= 0. సో x - 4 కామన్ తీసి x - 4 × x - 1 <= 0. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఇది ఇటు రాసుకున్నాం. ఎందుకంటే కొంచెం మనకు తెలుసుగా, x - a × x - b <= 0 ఉంటే, వేర్ a <b ఉంటే ఎట్లా రాయాలి సొల్యూషన్ సెట్ అనేది? ఎట్లా రాయాలి? x బిలాంగ్స్ టు 1, 4 అని రాయాలి. సో దిస్ ఈజ్ ద డొమైన్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. దిస్ ఈజ్ ద డొమైన్. ఇది ఇట్లా రాస్తే మార్కులు పడతాయి. ఇది ఎంసెట్ క్వశ్చన్స్ కదా. సో అంటే ఇట్లా చేసుకోవాలి. అంటే మీకు ఒక్కసారి నేను ఇంత ఎలాబొరేట్గా చెప్పినా కానీ మీకు ఒకసారి క్లారిటీ వస్తే ఫాస్ట్గా చేసేయచ్చు. క్యాలిక్యులేషన్ మీకు అర్థం కావాలని మెల్లమెల్లగా చెప్పిన, ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ. ఓకే.